విక్రమ్ గారి మహాన్ సినిమా ఎంతమంది చూసింటో కామెంట్ చేయండి. మహాన్ సినిమాలో ఆ బీజిఎం మాత్రం చాలా మందికి ఫేవరెట్. విక్రమ్ గారి కొడుకు ధ్రువ్ విక్రమ్ ది కొత్త మూవీ ట్రైలర్ వచ్చింది, బైసన్ అని చెప్పి. ట్రైలర్ మాత్రం చాలా బాగా అనిపించింది, లైక్ బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్ టోన్ లో, అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, సరిపట్ట పరంపర చాలా మంది చూసే ఉంటారు. దాంట్లో కోచ్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు పశుపతి. సో ఆయననే దీంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ గా ప్లే చేస్తున్నారు, లైక్ ధ్రువ్ విక్రమ్ గారి నాన్నలాగా. సో బైసన్ అనేది యాక్చువల్లీ తమిళనాడు కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది మొత్తం అంతా. కబడ్డీ ఎట్లా ఉంటది, కబడ్డీ ఎట్లా ఆడిండ్రు, అండ్ తమిళనాడులో ఎట్లుంది కబడ్డీ గేమ్ ని తీసుకొని అసలు పరిస్థితి ఎట్లుంటది అనేది క్లియర్ గా చూపెట్టిండ్రు ట్రైలర్ లో. బాగుంది, నాకు ట్రైలర్ చూస్తున్నంత సేపు చాలా మంచి అనిపించింది. కానీ ట్రైలరే 3 minutes 25 seconds ఉంది. దట్టు ఆ ప్రెజెంటేషన్ చూస్తున్నంత సేపు నాకు పారంజితే గుర్తొచ్చిండు, ఎందుకంటే ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ డైరెక్టర్ మాత్రం మారి సెల్వరాజన్. కర్ణన్, పెరియరం పెరుమాల్ ఇట్లాంటి మూవీస్ చేసిండు ఆయన. చాలా బాగుంటాయి ఆయన మూవీస్. బట్ ఏంటంటే స్లో పేసింగ్ ఉంటది. చాలా మందికి ఆ స్లో పేసింగ్ ఇష్టం ఉంటేనే నచ్చుతుంది. ఆ డ్రామా గానీ స్లో పేసింగ్ గానీ ఎక్కువ ఉంటది ఆయన మూవీస్ లో. నాకు ఎక్కువ నచ్చే మూవీ అంటే ఉదయనిధి స్టాలిన్ ది ఉంది ఒకటి, మామన్నన్ అని చెప్పి. అది మాత్రం నాకు ఎక్కువ ఇష్టం. ఆయన డైరెక్టర్ గా చేసిన మూవీస్ లలో నాకు మామన్నన్ చాలా ఎక్కువ ఇష్టం. మ్యూజిక్ మాత్రం మంచి అనిపించింది నాకు. స్లోగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, లాస్ట్ కి బీజిఎం ఎండింగ్ దగ్గర బీజిఎం మాత్రం ఎగ్దమ్ అనిపించింది నాకైతే. మస్త్ అనిపించింది అసలు. ధ్రువ్ విక్రమ్ ది మనం చూసింది జస్ట్ మహాన్ లో. దాని తర్వాత చాలా ఇయర్స్ అయిపోయింది ఆయన మూవీస్ రాక. దిస్ ఇస్ ద వన్, October 24th, అదే నా బర్త్డే రోజే రిలీజ్ అవుతుంది. సో ఆ రోజు నేను రివ్యూ ఇస్తానో లేదో తెలియదు, సో చెప్పలేను. చూద్దాం ఆ రోజు ఎట్లుంటుందో. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ ఉంది, ఇంకొక హీరోయిన్ కూడా ఉంది, ఆమె పేరు నాకు గుర్తొస్తలేదు. టీజర్ ప్రోమో చూసినప్పుడు మంచి అనిపించింది, ఒక మంచి సినిమా పడబోతుంది తమిళ్లో అని చెప్పి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ. జై హింద్.